ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ వీడియో పొరపాటును కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోతున్నాను అటువంటి ఖచ్చితమైన నిజమైన భవిష్యవాణి. ఇది విన్న తర్వాత మీకు మీ గురించే భయం వేస్తుంది. అవును, మీరు విన్నది నిజం. మేషరాశి వారి బయటకు నిప్పులా మృదువుగా కాకుండా మొండిగా తిరుగులేని శక్తిలా కనిపిస్తారు. కానీ లోపల వారి జీవితంలో సాగుతున్న మహాయుద్ధాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. మేషరాశి అంటేనే ఒక అగ్నిపర్వతం. అది శాంతంగా ఉన్నా లోపల లావా ప్రవహిస్తూనే ఉంటుంది. మీ అదృష్టం గెలుపు అంచున ఎందుకు ఆగిపోతుంది? ప్రజలు మిమ్మల్ని ఎందుకు తప్పుగా వాడుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు? మరి చివరికి ఆ పరమేశ్వరుడు మీ పక్షానే ఎందుకు నిలబడతాడు? దీని వెనుక ఉన్న భయంకరమైన సత్యం ఈ రోజు బయటపడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు విన్న తర్వాత మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి, మీ గుండె బరువెక్కుతుంది, మీ రక్తం ఉడుకుతుంది. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, జై విష్ణుదేవ, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మేషరాశిపై శుక్రగ్రహం మరియు సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేక కృప ఉంటుంది. ఇది సామాన్యమైన రోజు కాదు. మేషరాశి వారి తలరాతను మార్చే ఒక మహత్తర గడియ. మరి స్నేహితులారా, మేషరాశి యొక్క ఈ ఖచ్చితమైన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఎప్పుడు గుంపుల్లో భాగం కారు. వారు గుంపును నడిపించే సేనాధిపతులు. ఎందుకంటే వీరి ఆలోచన విధానం సామాన్య ప్రజల్లో ఉండదు. సమాజం ఇంత చాలు అని ఎక్కడ అంటుందో అక్కడి నుండే మేషరాశి మెదడు ఆలోచించడం ప్రారంభిస్తుంది. ప్రజలు నియమాలను పాటిస్తారు. మేషరాశి వారు కొత్త చరిత్రను సృష్టిస్తారు. వీరికి ప్రతిదానిలో గెలవాలనే తపన ఉంటుంది. ఇది ఇలాగే ఎందుకు ఉండాలి? దీని వెనుక ఉన్న సత్యం ఏమిటి? నేనెందుకు ఓడిపోవాలి? అందుకే మొదట్లో ప్రజలు వీరిని వింతగా, మొండిగా లేదా అహంకారిగా భావిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ అదే ఆలోచనలు ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాయి. మేషరాశి వారి భవిష్యత్తును చూస్తారు. అది ఇతరులకు ఈ రోజు కనిపించదు. అందుకే వారిని అర్థం చేసుకోవడానికి ప్రపంచాన్ని సమయం పడుతుంది. గుర్తుంచుకోండి, ఎవరైతే వేరుగా ఆలోచిస్తారో వారే సామ్రాజ్యాలను నిర్మిస్తారు. ఈ రోజున మీ ఆలోచనలకు కొత్త రెక్కలు వస్తాయి. మీ మేధస్సు ముందు శత్రువులు మోకరిల్లుతారు. మీ పట్టుదల చూసి విధి సైతం తలవంచుతుంది. మీరు అడుగు పెడితే అది విజయం వైపు సాగే జైత్ర యాత్రే. మీ మేధస్సులో ఈ రోజు మెరుపులు మెరుస్తాయి. గతంలో మీరు పరిష్కరించలేని సమస్యలకు ఈ రోజు అద్భుతమైన మార్గాలు దొరుకుతాయి. మీ లోపల ఉన్న సృజనాత్మక శక్తి అగ్నిలా జ్వాలిస్తుంది. మీరు కేవలం అనుసరించేవారు కాదు, కొత్త మార్గాన్ని నిర్మించే సృష్టికర్తలు. మరియు స్నేహితులారా, వృత్తిపరంగా చూస్తే మేషరాశి వారు ఈ రోజు అద్భుతమైన శిఖరాలను అధిరోహిస్తారు. మేషరాశి అంటేనే కష్టపడే తత్వం, పోరాడే గుణం. ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు లేదా ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్న వారికి ఈ రోజున సువర్ణ అవకాశం వంటిది. మీ వృత్తిలో మీరు ప్రదర్శించే అసాధారణ నైపుణ్యం చూసి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కొత్త క్లయింట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు అందించే సేవలకు తగిన గుర్తింపుతో పాటు భారీ ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఈ రోజు చేసే ప్రణాళికలు భవిష్యత్తులో అపారమైన విజయాన్ని ఇస్తాయి. మీ వృత్తిలో ఉన్న అడ్డంకులు దానంతట అవే తొలగిపోతాయి. మీలోని సృజనాత్మకకు ఈ రోజు ప్రజలు జేజేలు పలుకుతారు. వృత్తిరీత్యా మీరు ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నారో అక్కడే ఈ రోజు మీకు సన్మానాలు జరుగుతాయి. మీ చేతిలో ఉన్న పని ఈ రోజు దైవ కార్యంతో సమానమవుతుంది. మీ వృత్తి ధర్మం మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మేషరాశి వారు చాలా సార్లు ఒంటరిగా కనిపిస్తారు. కానీ ఈ ఒంటరితనం వారి బలహీనత కాదు, అది వారి అతిపెద్ద పరమశక్తి. వీరికి గుంపు అవసరం లేదు. ఎందుకంటే తమ ఆత్మవిశ్వాసంతో కలిసి ఉండడానికి వీరు ఎప్పుడు భయపడరు. ప్రజలు ఒంటరితనం వల్ల కుంగిపోయే చోట మేషరాశి వారి లోపల మరింత యుద్ధ వీరుల్లా తయారవుతారు. వీరికి గంభీరత అంటే ఇష్టం. ఎందుకంటే ఆ ప్రశాంతతలోనే వారి కలలు, ప్రణాళికలు మరియు జీవితాన్ని శాసించే నిర్ణయాలు జన్మిస్తాయి. వీరు ఎవరితోనూ కలవరని ప్రజలు అనుకుంటారు. కానీ నిజమేమిటంటే మేషరాశి వారు కేవలం తమ ధైర్యానికి సాటి వచ్చే వ్యక్తులను మాత్రమే ఎంచుకుంటారు. గుర్తుంచుకోండి, అడవిలో సింహం ఎప్పుడు ఒంటరిగానే వేటాడుతుంది. ఒంటరితనం నుండే మేషరాశి యొక్క నిజమైన విజేత తయారవుతాడు. మీరు ఒంటరిగా నడుస్తున్నారంటే మీరు గెలుపుకు చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. మీ ఒంటరితనమే మీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. మీ నిశ్శబ్దం రేపటి తుఫానుకు సంకేతం. మీరు ఎవరి మీద ఆధారపడరు, ఎందుకంటే మీరే ఒక సైన్యం. మీలోని మౌనం వేల మాటల కంటే శక్తివంతమైనది. ఈ ఏకాంతంలోనే మీకు భగవంతుడి స్వస్థ తగులుతుంది. మీ ప్రశాంతత వెనుక ఒక మహాయుద్ధానికి సిద్ధమవుతున్న వీరుడు ఉన్నారు. కెరియర్ మరియు ఉద్యోగ విషయానికి వస్తే ఈ రోజు మీరు తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఆఫీసులో మీ పనితీరును, మీలోని నాయకత్వ లక్షణాలను చూసి మీపై అధికారులు విస్మయానికి గురవుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్ చర్చలు లేదా జీతాల పెంపుదల అంశాలు ఈ రోజు మేషరాశి వారికి అనుకూలంగా మారతాయి. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు వచ్చే అవకాశాలు మీ కెరియర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. సహోద్యోగులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి
టీం వర్క్ అద్భుతంగా సాగుతుంది. నిరుద్యోగులకు ఈ రోజు ఒక పెద్ద సంస్థ నుండి ఆశించిన ఉద్యోగ ప్రకటన లేదా అపాయింట్మెంట్ లెటర్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీ కెరీర్ గ్రాఫ్ అవకాశాన్ని తాకబోతుంది. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీపై అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. శత్రువులు మీపై చేసే ఫిర్యాదులు ఈ రోజు మీకు అనుకూలకంగా మారతాయి. మేషరాశి వారు చూడడానికి నిప్పులా కఠినంగా మరియు కొంచెం దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు, కానీ దీని అర్థం వారి మనసులో భావాలు లేవని కాదు. నిజానికి మేషరాశి వారు అందరికంటే ఎక్కువగా భావోద్వేగ లోతు ఉన్న వ్యక్తులు. వారి మనసులో ప్రతి విషయం చాలా లోతుగా నాటుకుంటుంది. ఒక మాట, ఒక చులకన ప్రవర్తన లేదా ఒక వెన్నుపోటును కూడా వారి జీవితాంతం గుర్తుంచుకుంటారు. కానీ మేషరాశి యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే వారు తమ దుఃఖాన్ని, భయాన్ని లేదా కన్నీళ్లను ఎవరి ముందు సులభంగా చూపించరు. ఎందుకంటే తన భావాలను ఎవరినైనా తప్పుగా వాడుకుంటారేమోనని లేదా అది తన ఆత్మగౌరవానికి తక్కువ అని వారికి అనిపిస్తుంది. ఇదే కారణం వల్ల వారు నవ్వుతూ బాధను దాచేస్తారు మరియు బయటకు బలంగా కనిపిస్తారు. వీరికి ఏమీ పట్టదని ప్రజలు అనుకుంటారు, కానీ నిజమేమిటంటే మేషరాశి వారు అందరికంటే ఎక్కువగా భరించేవారు. ప్రేమల లేదా బంధాల వారు పూర్తి సమర్పణ చేస్తారు, కానీ అంచనాలను వ్యక్తపరచరు. ఎప్పుడైతే మేషరాశి వారు భావాలను వ్యక్తపరచడం మొదలు పెడతారో అప్పుడు అర్థం చేసుకోండి వారు చాలా అలసిపోయి ఉన్నారని లేదా చాలా లోతుగా గాయపడి ఉన్నారని. వారి కన్నీళ్లు నిప్పు కణికలతో సమానం. వారు బాధను దిగమింగుతున్నారు, కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. మీ కన్నీళ్లకు ఈ రోజు అమ్మవారి సమాధానం చెప్తారు. మీ మౌనం వెనుక ఉన్న ఆవేదన ఈ రోజు విజయంగా మారుతుంది. మరి స్నేహితులారా, చదువు మరియు విద్యాభ్యాసం విషయానికి వస్తే మేషరాశి విద్యార్థులకు ఈ రోజున ఒక అద్భుతమైన విద్యాయోగాన్ని కలిగిస్తుంది. దేవగురు బృహస్పతి మరియు శుక్రుడి అనుగ్రహం వల్ల మీలో జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత అనూహ్యంగా పెరుగుతుంది. గతంలో మీరు ఎంత ప్రయత్నించినా అర్థం కాని కఠినమైన పాఠ్యాంశాలు ఈ రోజు చాలా సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజు చేసే రివిజన్ లేదా ప్రాక్టీస్ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు సానుకూల సమాచారం అందుతుంది. గురువుల నుండి లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. చదువులో మీరు సాధించే ప్రగతి మీ తల్లిదండ్రులకు గర్వకారణంగా మారుతుంది. మీ మేధాశక్తి ఈ రోజు అసాధారణంగా ఉంటుంది. పరీక్షల్లో మీరు చూపే ప్రతిభ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరస్వతి దేవి మీ నాలుకపై నివసించే సమయం ఇది. మరి స్నేహితులారా, వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ రోజున లాభాల వర్షం కురబోతుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు. ముఖ్యంగా బంగారం, వస్త్రాలు, రియల్ ఎస్టేట్ మరియు ధాన్యపు వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులవుతారు. దీనివల్ల మీ మార్కెట్ విలువ పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న పాత గొడవలు సద్దుమణిగి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన పర్మిషన్ లేదా కాంట్రాక్ట్లు ఈ రోజు మీకు దక్కుతాయి. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మేషరాశి వారు నమ్మకం ఇచ్చేటప్పుడు లెక్కలు వేసి ఇవ్వరు. వారు మనసు తెరిచి ఇస్తారు. ప్రాణాన్ని పణంగా పెట్టి నిలబడతారు. ఒకసారి ఎవరినైనా నమ్మారంటే అది అరకొరగా ఉండదు, అది పూర్తి ఆత్మతో ఉంటుంది. మీ దుఃఖం కావచ్చు, మీ తప్పు కావచ్చు లేదా మొత్తం ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉన్న మేషరాశి మనిషి మీ ముందు కవచంలా నిలబడతారు. కానీ ఈ నమ్మకాన్ని ఒక కఠోర భయంకరమైన సత్యం ఉంది. మేషరాశి నమ్మక ద్రోహాన్ని ఎప్పుడు సహించరు. ఒకసారి వారి నమ్మకం విచ్ఛిన్నమైతే వారు అరవరు, గొడవ పడరు, కేవలం శాంతంగా మీ జీవితం నుండి దూరమైపోతారు. గుర్తుంచుకోండి, మేషరాశి యొక్క ఈ దూరం ఎప్పుడు తాత్కాలికం కాదు. వారు మళ్లీ ఎన్నడూ ఆ వ్యక్తి వైపు తిరిగి చూడరు. ఎందుకంటే ఎక్కడ నమ్మకం ముగుస్తుందో అక్కడ బంధం కూడా ముగిసిందని వారికి తెలుసు. ఈ మనిషి చాలా కఠినమైన వాడు అని ప్రజలు అనుకుంటారు, కానీ నిజమేమిటంటే మేషరాశి కఠినంగా ఉండరు. అది కేవలం తమ ఆత్మను రక్షించుకుంటుంది. మీరు మేషరాశి వారిని మోసం చేస్తే మీరు ఒక గొప్ప రక్షణ కవచాన్ని కోల్పోయినట్లే. వారి మౌనం మరణం కంటే భయంకరమైనది. ఈ రోజు వ్యాపారంలో మీ ఆలోచన విధానమే మీకు కోట్లు తెచ్చిపెడుతుంది. మీ ప్రత్యర్థులు మీ వేగాన్ని చూసి వణికిపోతారు. మీరు ముట్టుకున్న ప్రతిదీ బంగారమే నిలుస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజున మీలో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. మీరు కేవలం భౌతిక సుఖాలకే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఉదయాన్నే చేసే ధ్యానం ఈ రోజంతా సానుకూల శక్తిని ఇస్తుంది. మీ ఆహార విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. పాత చెడు అలవాటును వదిలించుకోవడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. కొత్త వారితో మాట్లాడేటప్పుడు మీలోని ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంటుంది. మీలోని శక్తిని సరైన మార్గంలో మళ్లించడానికి ఈ రోజు అనుకూలం. మేషరాశి వారి జీవితాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. విజయం వీరి దగ్గరకు సులభంగా రాదు. చిన్నప్పటి నుండే ప్రయత్నాలు ఎక్కువ, పోరాటం ఎక్కువ మరియు ప్రతిఫలం తక్కువ అనే చిత్రం చాలాసార్లు కనిపిస్తుంది. ఇంత కష్టపడినా ఏమీ జరగడం లేదని జనం అంటారు, కానీ మేషరాశి ఓటమిని ఒప్పుకోరు. ఎందుకంటే వారి అదృష్టాన్ని ఒక మహా సామ్రాజ్యంలో నిర్మించడానికి దేవుడు సమయం తీసుకుంటున్నాడని వారికి తెలుసు. మేషరాశి వారు త్వరగా కీర్తిని లేదా సులభమైన
అద్భుతమైన విజయాన్ని పొందడానికి ఎప్పుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకోరు. అందుకే వారి విజయం ఆలస్యంగా వస్తుంది కానీ పటిష్టంగా, స్థిరంగా మరియు శాశ్వతంగా ఉంటుంది. ముఖ్యంగా 28 నుండి 35 ఏళ్ల తర్వాత మేషరాశి జీవితంలో హఠాత్తుగా మార్పులు వస్తాయి. ఆగిపోయిన రథం వేగం పుంజుకుంటుంది. గుర్తుంచుకోండి, మేషరాశి అదృష్టం ఆలస్యంగా తెచ్చుకుంటుంది. ఎందుకంటే వారిని గొప్ప నాయకులుగా చేయడానికి ముందుగా నిప్పుల్లో కలుస్తారు. మీరు ఆలస్యంగా గెలిచినా ఆ గెలుపు చేతిలో నిలిచిపోతుంది. మీ కష్టం వృధా పోదు. ప్రతి చుక్క చెమట ఒక విజయ ముత్యంలా మారుతుంది. మీ ఆరోగ్యం ఈ రోజు మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు కనిపిస్తుంది. కుటుంబంలో ఈ రోజు పండగ వాతావరణం నెలకొంటుంది. తల్లిదండ్రుల నుండి మీరు ఆశించిన ఆశీస్సులు మరియు మద్దతు లభిస్తాయి. మేషరాశి వారు కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు. ఆ కష్టానికి ఈ రోజు గుర్తింపు దక్కుతుంది. ముఖ్యంగా తండ్రి వైపు ఆస్తి వివాదాలు ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీ తోబుట్టులతో గడిపే సమయం మీలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటికి సంబంధించిన మరమ్మతులు లేదా అలంకరణ పనుల కోసం ఈ రోజు మీరు సమయం కేటాయిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం మీరు ఎంతో ఊరటనిస్తుంది. మేషరాశి వారు డబ్బు విషయాల్లో అసమర్థులు కారు. నిజానికి వారి దగ్గర డబ్బును ఆకర్షించే, సంపాదించే పుట్టుకతో వచ్చిన పదునైన సామర్థ్యం ఉంటుంది. కానీ జీవితం యొక్క ప్రారంభ దశలో వారి దగ్గరకు వచ్చిన డబ్బు చేతి నుండి జారిపోతుంది. కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్ల, కొన్నిసార్లు బంధాల కోసం ఖర్చు చేయడం వల్ల లేదా తమ సొంత రాజసం మరియు ఉదార స్వభావం వల్ల డబ్బు వస్తుంది కానీ నిలవదు. మేషరాశి వారు డబ్బును దేవుడిగా భావించరు. వారి కోసం మనిషి, బంధం మరియు ఆత్మగౌరవం డబ్బు కంటే మిన్న. ఇదే స్వభావం వల్ల ప్రజలు తరచుగా వారిని ఆర్థికంగా వాడుకుంటారు. మరియు మేషరాశి వారు ఇవన్నీ అర్థం చేసుకున్న తన స్థాయికి తగదని శాంతంగా ఉంటారు. కానీ కాలం మారుతుంది, అనుభవం పెరుగుతుంది మరియు 30 నుండి 35 సంవత్సరాల తర్వాత మేషరాశి దృక్పథం మారుతుంది. అప్పుడు డబ్బులు కేవలం రావడం మాత్రమే కాదు, అది ఒక ప్రవాహంలో నిలవడం మొదలవుతుంది. సరైన చోట పెట్టుబడి, కఠినమైన నిర్ణయాలు వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తాయి. మీరు ధనవంతులు కావడం ఖాయం కానీ అది మీ మేధస్సుతోనే సాధ్యం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలు ఈ రోజు సంభాషణ ద్వారా తొలగిపోయి మీ ఇల్లు ఈ రోజు లక్ష్మీ నివాసంగా మారుతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారు బయటకు ఎంత కఠినంగా, అగ్నిలా కనిపించినా వారి మనసులో కపటం, ద్వేషం లేదా వెన్నుపోటు పొడిచే భావాలు అసలు ఉండవు. వారి మనసు పారదర్శకమైన గంగా నదిలో స్వచ్ఛంగా ఉంటుంది. ఏది అనిపిస్తే అదే ముఖం మీదే చెప్పేస్తారు. ఏది చేసినా మనసుతో చేస్తారు. మేషరాశి వారు ఇతరులను చెడు చేయడం కంటే తామే సహించడం, నష్టపోవడం ఇష్టపడతారు. అందుకే జీవితంలో వారు ఎక్కువ మోసాలను, ఎక్కువ వేదనను భరించాల్సి వచ్చింది. ప్రజలు తరచుగా వీరిని అమాయకులు అని తప్పుగా వాడుకుంటారు. కానీ మేషరాశి ఎప్పుడు పగ తీర్చుకోదు. వారు కేవలం ఒక పని చేస్తారు, నెమ్మదిగా, శాంతంగా ఆ వ్యక్తి నుండి దూరం అవుతారు. ఎందుకంటే చెడు చేయడం వల్ల మన స్థాయి తగ్గిపోతుందని వారికి తెలుసు. మనసు స్వచ్ఛంగా ఉన్న వ్యక్తులనే విధి కఠినంగా పరీక్షిస్తుంది. అందుకే మేషరాశి జీవితంలో చాలాసార్లు దుఃఖం కలుగుతుంది కానీ చివరికి దైవన్యాయం జరుగుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. మీ హృదయంలో ఎప్పుడు ఇతరుల పట్ల దయ ఉంటుంది. మీరు చేసే ధర్మం ఈ రోజు మీకు కవచంలా నిలుస్తుంది. మేషరాశి వారు మాట్లాడేటప్పుడు మాటలను చక్కెర పూసి తీయగా చెప్పరు. వారికి అబద్ధపు తీపి కంటే నేరుగా ఉండే పదునైన సత్యం ముఖ్యం. అందుకే వారి మాటల్లో అప్పుడప్పుడు చేదు, కరుకుదనం కనిపిస్తుంది. కానీ ఆ చేదు చెడు ఉద్దేశంతో ఉండదు, అది నిజాయితీ నుండి వస్తుంది. ఈ వ్యక్తులు ఏది అనిపిస్తే అదే మాట్లాడతారు. ఎవరినో సంతోష పెట్టడానికి లేదా పనులు చేయించుకోవడానికి అబద్ధం చెప్పడం వీరి స్వభావంలోనే లేదు. ఇదే కారణం వల్ల మేషరాశి వారు తరచుగా అపోహలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు వీరిని చాలా పొగరుగా మాట్లాడతారని అంటారు కానీ నిజమేమిటంటే మేషరాశి మాట కఠినంగా అనిపించినా అది ఎప్పుడు మోసపూరితమైనది కాదు. వారి అవతలి వ్యక్తిని బాధ పెట్టాలని అనుకోరు కానీ తప్పును తప్పు అని చెప్పకుండా ఉండలేరు. మీ ముక్కుసూటితనమే మీ బలం. అదే మీకు నిజమైన స్నేహితులను మిగులుస్తుంది. ఈ రోజు మీ మాటలు ఎవరికో ఒకరికి మార్గదర్శకంగా మారతాయి. అబద్ధాలతో బతికే వారి కంటే మీ నిజాయితీ గొప్పదనాన్ని లోకం గుర్తిస్తుంది. మేషరాశి వారు కావాలని ఎవరిని శత్రువుగా చేసుకోరు. అయినప్పటికీ వారి జీవితంలో వ్యతిరేకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీని వెనుక కారణం సామాన్యమైనది. మేషరాశి ఎప్పుడు తలవంచదు. వారి ఆలోచన విధానం స్వతంత్రంగా ఉంటుంది. వారు ఎవరిని గుడ్డిగా అనుసరించరు మరియు అన్యాయం ముందు ఎప్పుడు మౌనంగా ఉండరు. ఇదే విషయం చాలా మందికి అసహనాన్ని గురి చేస్తుంది. ఎందుకంటే సత్యం మాట్లాడే వ్యక్తులు, ధైర్యవంతులు అందరికీ నచ్చరు. మేషరాశి వారు భజన చేయరు. అందుకే కుట్రదారులు వీరిని శత్రువులుగా భావిస్తారు. మీ విజయం, మీ స్వాభిమానం ఇతరుల అహంకారాన్ని తగులుతుంది. కానీ మేషరాశి వారు దీనికి భయపడరు. వారు వెనక నుండి వచ్చే విమర్శలు పట్టించుకోరు. వారు తమ మార్గంలో నడుస్తూనే ఉంటారు మరియు సమయం వచ్చినప్పుడు అదృష్టమే వారి శత్రువుల మట్టి కనిపిస్తుంది.
వీరు పులి లాంటి వారు, నక్కల అరుపులకు భయపడరు. మీపై కుట్రలు చేసేవారి చివరికి మీ పాదాల దగ్గరకు రావాల్సిందే. మీ ధైర్యం ముందు ఎంతటి వారైనా తలవంచాల్సిందే. ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే మేషరాశి ప్రేమికులకు ఈ రోజు మధురాతి మధురంగా ఉంటుంది. మీ భాగస్వామి మీ పట్ల చూపే అనురాగం మీ మనసును గెలుచుకుంటుంది. మేషరాశి వారు ప్రేమను తమాషాగా తీసుకోరు. వారు ప్రేమిస్తే పూర్తి ప్రాణాన్ని, ఆత్మని ఇస్తారు. గతంలో వచ్చిన చిన్నపాటి అపార్థాలు ఈ రోజు సంభాషణ ద్వారా పరిష్కారం అవుతాయి. మీ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవడానికి, పెద్దలతో మాట్లాడడానికి ఈ రోజున చాలా అనుకూలం. ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి ఈ రోజు ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. వివాహిత మేషరాశి వారికి ఈ రోజు దైవికమైన తోడ్పాటు ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ తీసుకునే నిర్ణయాలు మీ దాంపత్య జీవితంలో ఆనందాన్ని నింపుతాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు శుభవార్త అందుతుంది. మీ అత్తమామల నుండి మీకు విశేషమైన గౌరవం మరియు సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి పేరు మీద ఈ రోజు ఏదైనా ఆస్తి లేదా నగలు కొనుగోలు చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ దాంపత్యంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఒకరికొకరు తోడుగా నిలబడడమే మీ అసలైన బలం. మేషరాశి వారి జీవితంలో ఒక విషయం ఎప్పుడు కనిపిస్తుంది. కష్టాలు ఎంత పెద్దవైనా, లోయ అంత లోతైనా సరే చివరి క్షణంలో ఏదో ఒక అద్భుతం జరిగి వారు బయటపడతారు. ఇది కేవలం యాదృచ్ఛికాలు కావు. ఇది సాక్షాత్తు ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీమాత పరమేశ్వరుడు ప్రత్యేక కృప. మేషరాశి వారు బయటకు భక్తి చేయకపోవచ్చు, కానీ వారి మనసులో దేవుడి పట్ల అచంచలమైన నమ్మకం ఉంటుంది. ఎప్పుడైతే అన్ని దారులు మూసుకుపోతాయో అప్పుడే దేవుడు వీరి చేయి పట్టుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి ప్రభావంతో మేషరాశి వారికి ఒక పెద్ద ఆర్థిక ఆపద తప్పుతుంది. దేవుడు మిమ్మల్ని కఠినంగా పరీక్షిస్తాడు, కానీ పరీక్ష పూర్తయ్యాక అటువంటి ఆశీర్వాదం ఇస్తారు. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యంగా రావచ్చు, కానీ మిమ్మల్ని ఒంటరిగా వదలరు. మీ వెనక ఒక దైవశక్తి ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ రోజు మీరు వెళ్లే ప్రతి దారిలో దేవుడు ఒక వెలుగును ఉంచుతాడు. ప్రమాదాల నుండి మీరు అద్భుతంగా తప్పుకుంటారు. స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. మేషరాశి వారి జీవితంలో ఒక కాలం వస్తుంది. అక్కడంతా హఠాత్తుగా మారిపోతుంది. ఈ టర్నింగ్ పాయింట్ ప్రారంభంలోనే ఉండవచ్చు. మునుపటి ఇబ్బందులు, పోరాటం, మోసాలు ఒక క్షణంలో గాలిలో కలిసిపోతాయి. ఏవి కదచలేవు అనుకున్నవన్నీ మారిపోతాయి. మలుపు ఆర్థికంగా మీకు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఇస్తుంది. ఏ క్షణంలోనైతే ఈ కాలం వస్తుందో మేషరాశి వారు అసలు వేగం అప్పుడు మొదలవుతుంది. ఏమీ మారడం లేదు, అంత వ్యతిరేకంగా ఉందని జనమన్నా మీరు మాత్రం విజయ వైపు దూసుకుపోతారు. ఈ టర్నింగ్ పాయింట్ మేషరాశి యొక్క నిజమైన జాతకాన్ని మేల్కొల్పుతుంది. మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి 100 రెట్లు ఫలితాన్ని పొందే సమయం ఆసనమయ్యింది. సిద్ధంగా ఉండండి. మేషరాశి రాజ్యాభిషేకం జరగబోతుంది. మేషరాశి వారి మొదట్లో శాంతంగా లేదా పోరాటంలో ఉన్నట్లు కనిపించిన కాలం గడిచే కొద్దీ వారి ప్రతిష్ట సామాజిక స్థాయిలో హిమాలయం అంతా పెరుగుతుంది. వారి దృక్పథం వేరుగా ఉంటుంది. వారు కొత్త ఆలోచనలు తెస్తారు, మరి సమాజానికి ఒక దిశను చూపిస్తారు. సామాన్యులు వెనక నడుస్తారు. మేషరాశి వారి మార్గాన్ని నిర్మిస్తారు. ప్రజల మనసులో మీ పట్ల ఒక తెలియని గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు చేసేది కేవలం మాటలకే పరిమితం కాదు, అది చేతుల్లో కనిపిస్తుంది. కొంతమంది మొదట్లో మిమ్మల్ని వ్యతిరేకించిన చివరికి మీ దగ్గరికి వచ్చి సలహా అడుగుతారు. విజయం, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ మీకు ఆలస్యంగా దక్కవచ్చు, కానీ దక్కినప్పుడు మీరు ఒక మకుటం లేని మహారాజులా నిలుస్తారు. మీ పేరు వింటే 10 మందికి ధైర్యం రావాలి. మేషరాశి వారు మొదట్లో ఎన్ని అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా, ఎంతమంది వారిని నమ్మకపోయినా, ఎంత పోరాటం చేసినా వారి జీవితం ముగింపు మాత్రం ఖచ్చితంగా మహావిజయంతో అవుతుంది. మీరు ఓడిపోవడానికి పుట్టలేదు, మీరు గెలవడానికి పుట్టారు. మీ జీవితంలో వచ్చే అడ్డంకులు కేవలం మీ సామర్థ్యాన్ని లోకానికి చూపడానికి వచ్చాయి. మేషరాశి ఎప్పుడు ఆగిపోదు. వారు నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటారు. మరి ఎప్పుడైతే కాలం మీకు అనుకూలకంగా మారుతుందో అప్పుడు మీ కష్టాన్ని మంచులా కరిగిపోతాయి. జనం అంటారు, ఈ వ్యక్తి ఎంత కష్టం తర్వాత ఎలా ఎంత ఎదుగు ఎదిగాడు అని. కానీ మేషరాశి వారికి తెలుసు, సత్యం, పట్టుదల మరియు దైవకృప ఎప్పుడు వృధా పోవని. చివరి విజయం మీదే. అది శాశ్వతంగా నిలిచిపోయే చరిత్ర అవుతుంది. మీరు ఒక విజేతగా పుట్టారు, విజేతగానే నిలుస్తారు. మీ ప్రయాణం ఒక స్ఫూర్తి. మీరు సాధించిన శిఖరం చూసి లోకం విస్మయానికి గురవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మేషరాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 3, 1 మరియు 9 సంఖ్యలు అత్యంత అదృష్టాన్నిస్తాయి. అలాగే ఈ రోజు తెలుపు, ఎరుపు మరియు బంగారు రంగు వస్త్రాలు ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మరియు మేషరాశి వారు తమ జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొంది ఐశ్వర్యాలు పొందడానికి ఈ పరిహారాన్ని పాటించండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఇంటి పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించండి. మహాలక్ష్మి అమ్మవారి ముందు కనకదార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పఠించండి. అమ్మవారికి ఎర్రని గులాబీలు లేదా తామర పూలు సమర్పించడం వల్ల నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుంది. లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించేటప్పుడు అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ముత్తైదులకు పసుపు, కుంకుమ, తెల్లని గాజులు దానం చేయండి. అలాగే తెల్లని ఆహార
ఆహార పదార్థాలైన పాలు, పెరుగు, పంచదార లేదా బియ్యం దానం చేయడం వల్ల జాతకంలోని శుక్రదోషాలు తొలగి కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. పక్షులకు తెల్లని ధాన్యపు గింజలు వేయడం వల్ల రాబోయే ఆపదలు తప్పుతాయి. మరి స్నేహితులారా, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకొని బాబాకు నమస్కరించండి. అక్కడ ఉన్న పేదలకు మిఠాయి పంచండి. బాబా పాదాల దగ్గర ఒక రూపాయి నాణెం ఉంచి పూజ తర్వాత దాన్ని మీ పర్సులో లేదా గల్లపెట్టెలో ఉంచుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అలాగే ఈ రోజున గోమాతకు బెల్లం మరియు పచ్చిగడ్డిని తినిపించండి. ఆవు వెనుక భాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి గోపూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం తెల్లని ఆవుకు గ్రాసం పెట్టడం విశేష ఫలితాలిస్తుంది. మరియు ఓం శ్రీ హీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని స్ఫటికమాల లేదా తామర గింజల మాలతో 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని సృష్టిస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ ఇంటి గుమ్మం ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసి అందులో కుంకుమ జల్లండి. ఇది ఇంటిలోని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. సాయంత్రం వేళ ఇంటి మూలల్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇది నెగిటివ్ ఎనర్జీని హరిస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.